హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 899కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం నేను శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2 ఫోల్డబుల్ మొబైల్ ఫోన్ అన్బాక్స్ చేసి వీడియో అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ వీడియో చూడకపోతే పైన కార్డ్స్లో వదిలేసాను, అక్కడి నుంచి ఆ వీడియో అయితే మీరు చూడగలరు. రేపు వచ్చేసరికి మన ఛానల్లో రియల్మీ నార్జో 30A ఈ మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్ రేపు సాయంకాలం 4 గంటలకైతే మన ఛానల్లో ఉంటుంది. సో తప్పకుండా మిస్ అవ్వకుండా అయితే చూడండి. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ మ్యాక్బుక్ ప్రోస్ ఇప్పుడు మనకి తీసుకొచ్చే ఏవైతే ఉన్నాయో వాటిలో వచ్చేసరికి మనకి జస్ట్ 2 థండర్ బోల్ట్ పోర్ట్సే ఉంటాయి. అక్కడ వచ్చేసరికి HDMI పోర్ట్ కానివ్వండి, కార్డ్ రీడర్ కానీ ఇలాంటివి ఏమి లేవు. అవి కావాలంటే మనం ఎక్స్ట్రా యాక్సరీస్ అయితే కొనుక్కోవాల్సి ఉండేది కదా. సో మొన్న నేను అన్బాక్స్ చేసి కూడా మీకు అయితే చూపించాను. అయితే యాపిల్ ఇయర్ తీసుకురాబోయే మ్యాక్బుక్ ప్రోలో మనకి HDMI పోర్ట్ అలాగే వచ్చేసరికి కార్డ్ రీడర్ కూడా అయితే ఉంటుందని చెప్పేసి మించింగ్ యాపిల్ అనలిస్ట్ అయితే చెప్తున్నాడు అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి 14 ఇంచెస్ అలాగే 16 ఇంచెస్ ల్యాప్టాప్స్ అయితే యాపిల్ తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి ఓక్లా నుంచి. ఓక్లా ఇంటర్నెట్ స్పీడ్ ని ఎప్పటికప్పుడు పరీక్షించేసి వాటికి సంబంధించిన రిజల్ట్స్ అయితే అందిస్తూ ఉంటుంది కదా. ఈసారి జనవరి నెల నుంచి మన ఇండియాలో ఇంటర్నెట్ స్పీడ్ అనేది డ్రాప్ అయినట్టుగా అయితే ఇప్పుడు ఓక్లా చెప్తుంది. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసి చూసినట్టయితే మనకి డౌన్లోడింగ్ స్పీడ్ చూస్తే 3.8% డౌన్ అయితే, అదే అప్లోడింగ్ స్పీడ్లో చూస్తే 4.2% వరకు డౌన్ అయినట్టుగా ఇప్పుడు ఓక్లా అయితే చెప్తుంది. సో నెట్వర్క్ ఆపరేటర్స్ కూడా చిన్న మొత్తాల పొదుపుని ఏమైనా మొదలు పెట్టానంటున్నారు. సో నెట్వర్క్ కొంచెం కొంచెం దాచి మిగిలిన వాళ్ళు పంచుతున్నారు అనుకుంటా, స్పీడ్ని తగ్గించి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి TCL నుంచి. TCL ఈ రోజు మన ఇండియాలో మొత్తం 9 ఆడియో ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేసింది. వైర్డ్ ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్, అలాగే బ్లూటూత్ ఇయర్ ఫోన్స్, సో అలాగే హెడ్ ఫోన్స్, ఈ విధంగా వచ్చేసరికి మొత్తం 9 ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేసింది. సో అందరూ ఆడియో ఫీల్డ్ లోకి దిగిపోతున్నారు. నేను లేట్ అయిపోయినామని చెప్పేసి TCL ఇప్పుడు తెలుసుకున్నట్టుంది. అందువల్ల ఒకేసారి ఒకటి తీసుకొస్తే కుదరదు, మేము కూడా మార్కెట్లో ఉన్నామని తెలియాలంటే మార్కెట్ మొత్తం మా ప్రోడక్ట్స్ కనబడాలని చెప్పి 9 ఒకేసారి ఆడియో ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేసింది. వీటి ప్రైస్ చూస్తే ₹299 నుంచి ₹2299 దాకా వీటి ప్రైజెస్ ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో నుంచి. ఒప్పో దగ్గర ఊక్ ఫ్లాష్ ఛార్జర్ టెక్నాలజీ ఉన్న సంగతి మనకు తెలిసిందే కదా. మొబైల్ ఫోన్స్ ఫాస్ట్ గా ఛార్జ్ అవ్వడం కోసం ఈ టెక్నాలజీని అయితే వీళ్ళైతే తీసుకోవచ్చు. అలాగే డాట్ ఛార్జర్ కూడా అయితే వీళ్ళ దగ్గరే ఉందనుకోండి. అయితే ఇప్పుడు ఈ ఊక్ ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీని వీళ్ళు వచ్చేసరికి ఆటోమొబైల్స్ లోకి అయితే తీసుకెళ్లబోతున్నారు తెలుసు. దీనికి కాను వీళ్ళు వచ్చేసరికి ఆమ్కేర్ తోను, అలాగే వోక్స్ వ్యాగన్, అలాగే సెమీ కండక్టర్ కంపెనీ అయిన NXP, సో వీళ్ళతో పార్ట్నర్షిప్ కలిసి వీళ్ళు వచ్చేసరికి ఆటోమొబైల్ రంగంలోకి అయితే దిగినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. అంటే వీళ్ళు రాబోయే ఏవైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయో వాటిని వచ్చేసరికి ఊక్ ఛార్జర్తో ఛార్జ్ చేయడం కోసం వీళ్ళు ఈ కొలాబరేషన్ చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ గెలాక్సీ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో 2019 నుంచి ఇప్పుడు వరకు లాంచ్ అయిన మొబైల్స్, S సిరీస్, నోట్ సిరీస్, ఫోల్డబుల్ డివైసెస్, A సిరీస్, M సిరీస్, టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం వచ్చేసరికి 40 డివైసెస్ వరకు ఇప్పుడు సామ్సంగ్ అయితే ప్రామిస్ చేస్తుంది అనమాట. ఏమనంటే వీటికి సెక్యూరిటీ అప్డేట్ అనేది 4 years ఇస్తామని చెప్పేసి ఇప్పుడు శాంసంగ్ చెప్తుంది. మొత్తం లిస్ట్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను. ఈ లిస్ట్లో ఉన్న మొబైల్స్ అన్నిటికీ మీకు 4 years వరకు సెక్యూరిటీ అప్డేట్ అయితే వస్తుంది. మామూలుగా చూస్తే మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది 2 years ఇస్తారు, తర్వాత సెక్యూరిటీ అప్డేట్స్ 3 years అయితే ఇస్తారు. శాంసంగ్ వచ్చేసరికి ఈసారి 4 years ఇస్తాం ఈ డివైసెస్ కానీ అని చెప్పేసి ప్రామిస్ అయితే చేస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి మోటోలా నుంచి. మోటో G30 అండ్ G10 ఈ 2 మొబైల్స్ ని మన ఇండియాలో మార్చి నెలలో లాంచ్ అయిపోతున్నట్టుగా అయితే కొన్ని లీక్స్ ద్వారా అయితే తెలుస్తుంది. ఇందులో మనకి G10 లో చూస్తే 460 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. G30 లో చూస్తే స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో 2 మిడ్ రేంజ్ మొబైల్స్ అనేది ఆల్రెడీ వీటిని యూరోప్ లో అయితే లాంచ్ చేశారు. సో ఇప్పుడు మన ఇండియాలోకి అయితే తీసుకురాబోతున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఎయిర్టెల్ నుంచి. ఎయిర్టెల్ ఇప్పుడు క్వాల్కామ్ తో పార్ట్నర్షిప్ అయితే కలిసిందనమాట. వీళ్ళిద్దరూ అయితే కొలాబరేట్ అయ్యారు. దేనికోసం అంటే 5G సెక్టార్ ని డెవలప్ చేయడం కోసం ఇప్పుడు వీళ్ళు క్వాల్కామ్ తో పార్ట్నర్షిప్ కలిసినట్టు తెలుస్తుంది. వీళ్ళు 5G సర్వీస్ ని మన ఇండియాలో తీసుకురావడం కోసం సో వీళ్ళతో కలిసి అయితే వర్క్ అయితే చేయబోతున్నారు. ఆల్రెడీ జియో చూస్తే వాళ్ళ సర్వీసెస్ అయితే స్టార్ట్ చేసింది, అంటే 5G వర్క్స్ అయితే స్టార్ట్ చేసేసింది. ఇప్పుడు ఎయిర్టెల్ కూడా అయితే స్టార్ట్ చేసింది. సో చూడాలి ముందుగా ఎవరు 5G సర్వీస్ ని ఇండియాలో ముందుగా తీసుకొస్తారో. ముందు నేను కాదు నేను ఈ రాయుడితో పెట్టుకోబోక, ఈ పిల్ల జమీందారుతో అసలు పెట్టుకోబా. ఎర్రగదేస్తా. పాతేస్తా. ఓయ్! ఏయ్! ఎవరు? ఇక నెక్స్ట్ న్యూస్ మనకి హువావే నుంచి. హువావే మేట్ X2 మొబైల్ అయితే లాంచ్ చేసింది అనమాట. ఇప్పుడు ఇవాళ వచ్చేసరికి మనకి మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ అయితే జరుగుతుంది ఈ రోజు నుంచి. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు దీన్ని లాంచ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో ఈ మొబైల్ చూడడానికి మనకి శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ 2 ఉంది కదా, సో ఇంచుమించు అదే రకంగా అయితే ఉంటుంది అనమాట. ఇందులో మనం ఫోల్డ్ చేసిన తర్వాత ప్రైమరీ డిస్ప్లే అయితే కనిపిస్తుంది. ఆ డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.45 inches అయితే ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత మీకు లోపల
మరో డిస్ప్లే అయితే ఉంటుంది కదా. సో అది వచ్చేసరికి మీకు 8 ఇంచెస్ అయితే ఉంటుంది. రెండు వచ్చేసరికి 90 హెర్ట్జ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో OLED డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. ఇందులో స్టోరేజ్ చూస్తే 256 GB ఉంటుంది, ర్యామ్ వచ్చేసరికి 8 GB ఉంటుంది. ప్రాసెసర్ వీళ్ళ ఓన్ ప్రాసెసర్ కిరిన్ 9000 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సెగ్మెంట్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 16 మెగాపిక్సెల్, ఇది వైడ్ యాంగిల్ సెన్సార్. థర్డ్ కెమెరా 12 మెగాపిక్సెల్, ఇంకా ఫోర్త్ కెమెరా 8 మెగాపిక్సెల్. దీనికోసం వీళ్ళు సూపర్ జూమ్ కెమెరాని యూజ్ చేసేమంటున్నారు అనమాట. 10x ఆప్టికల్ జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. బట్ ఒకసారి ఇందులో మనకి ఏదైతే పంచ్ హోల్ ఉంటుందో ఇది క్యాప్సిల్ టైప్ లో అయితే కనిపిస్తుంది, అంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉండే ఉండొచ్చు. ఇంకా బ్యాటరీ వచ్చేసరికి 4500 mAh బ్యాటరీ ఉంటుంది. 55 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది. ఇంకా Android 10 తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. దీని ప్రైస్ చూస్తే వీళ్ళు చైనాలో 2,12,000 రూపాయల వరకు ప్రైస్ పెట్టారు, ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసుకుంటే. సో చాలా ఎక్కువైందని చెప్పవచ్చు. ఇక్కడ చూస్తే 1,00,000కి దీనికన్నా బెటర్ స్పెసిఫికేషన్స్తో మనకి Z Fold 2 దొరుకుతుంది. ఇది 2 లక్షలు దాటిచ్చారంటే మరి హువావేకి మార్కెట్ ఉంటుందా ఏమో. చైనాలో వీళ్ళ అభిమానులు ఉన్నారు కాబట్టి కొనే అవకాశం ఉంది. సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. ఇంటికి డబ్బులు తీసుకురండి రోయ్. మ్యాట్నీకి ఫస్ట్ షోకి మనమే టికెట్లు కొనాలి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి షామీ నుంచి రెడ్మీ నోట్ 10 లైనప్ మొబైల్స్ ని మార్చ్ 4వ తారీఖున అయితే లాంచ్ అయిపోతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళైతే ఒకటి కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇందులో వచ్చేసరికి మిడ్ ప్రీమియం క్వాల్కామ్ ప్రాసెసర్లను అయితే వీళ్ళు ఈ మొబైల్స్ తో తీసుకొస్తున్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఇక అలాగే రెడ్మీ K40 సిరీస్ మొబైల్స్ ని కూడా వీళ్ళు వచ్చేసరికి ఈ నెల 25వ తారీఖున అంటే ఎల్లుండి అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన కొన్ని లీక్స్ అయితే వీళ్ళు పోస్టర్ ద్వారా అయితే తీసుకొచ్చారన్నమాట. ఇందులో వచ్చేసరికి 4520 mAh బ్యాటరీ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో డెమాస్కా స్టీల్ స్పెషల్ ఎడిషన్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇది ఒక లిమిటెడ్ ఎడిషన్ అని చెప్పేసి వీళ్ళైతే అంటున్నారు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి OnePlus నుంచి OnePlus ఈసారి మొత్తం 3 మొబైల్స్ అయితే తీసుకురాబోతుంది. OnePlus 9, 9 Pro, ఇంకోసారి OnePlus 9 Lite కానీ 9E కానీ కావచ్చు అని చెప్పేసి ఇంతకుముందు మనం టెక్నిక్స్ లో మాట్లాడుకున్నాం. OnePlus 9 అండ్ 9 Pro ఈ రెండు మొబైల్స్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా ఇంతకుముందు లీక్ అయినాయి. ఇప్పుడు వచ్చరికి OnePlus 9E Lite సో ఏమంటారో తెలియదు కానీ దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అని. ఇక్కడ ఉన్న స్పెసిఫికేషన్ ప్రకారం చూస్తే ఇది వచ్చేసరికి మనకి బడ్జెట్ రేంజ్ స్పెసిఫికేషన్స్ అయితే ఇందులో కనిపిస్తున్నాయి అన్నమాట. ఇందులో డిస్ప్లే వచ్చేసరికి 6.5 ఇంచెస్ 90 హెర్ట్జ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో ఫుల్ HD డిస్ప్లే అయితే ఉండబోతుంది. ఇందులో స్టోరేజ్ చూస్తే 128 GB ఉంటుంది, ర్యామ్ వచ్చేసరికి 8 GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 690 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. రేర్ సెట్ మనకి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉండబోతుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. సో ఇవి ఈ మొబైల్ సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇప్పుడు రివీల్ అయినాయి. మరి మొబైల్ ప్రైస్ ఎంత పెడుతుందో చూడాలి. సో ఈ మొబైల్ చూస్తుంటే మనకి వీళ్ళు ఇంతకుముందు తీసుకొచ్చిన N10 N100 అని ఒక మొబైల్ లాంచ్ చేశారు. ఇంచు అవే స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అదే మొబైల్ ని గ్లోబల్ గా OnePlus 9 SE గానీ లైట్ పేరు మీద కానీ తీసుకొచ్చే ఆలోచనలో OnePlus ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. తెలిసిపోయిందా? ఏం తెలిసింది? తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. వదిలేయండి. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ మార్చి 4వ తారీఖున వీళ్ళ ఫ్లాగ్షిప్ మొబైల్ అయిన GT సో లాంచ్ అయిపోతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి నిన్న వీళ్ళు ఒక పోస్టర్ అయితే టీజ్ చేశారు. ఇవాళ మరో పోస్టర్ అయితే రివీల్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి డ్యూయల్ టోన్ లెదర్ డిజైన్ లో అయితే ఈ మొబైల్ రాబోతుంది. రేజింగ్ ఎల్లో అని చెప్పి దీన్ని అయితే పిలుస్తున్నారు. క్వాల్కామ్ 888 ప్రాసెసర్ తో అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టుగాను, అలాగే ఇందులో వచ్చేసరికి VC కూలింగ్ సిస్టమ్ ఉండబోతున్నట్టుగా సో వీళ్ళైతే ఈ పోస్టర్ ద్వారా టీజ్ అయితే చేస్తున్నారు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మళ్ళీ మనకి శాంసంగ్ ఈ రోజు మళ్ళీ మరో సెన్సార్ని అయితే లాంచ్ చేసింది అనమాట. IOSL GN2 ఈ సెన్సార్ని అయితే లాంచ్ చేసింది. GN1 కి ఇది సక్సెసర్. సో ఈ సెన్సార్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. ఈ సెన్సార్లో ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు వరకు వచ్చేసరికి మనకి డ్యూయల్ పిక్సెల్ అయితే చూసాం కదా, ఇది వచ్చేసరికి మనకి డ్యూయల్ పిక్సెల్ ప్రో అని చెప్పి వీళ్ళైతే పిలుస్తున్నారు. మామూలుగా డ్యూయల్ పిక్సెల్ చూసుకుంటే మనకి సో పిక్సెల్ వచ్చేసరికి లెఫ్ట్ టు రైట్ మాత్రమే ఉంటాయి. ఈ డ్యూయల్ పిక్సెల్ ప్రోలో వచ్చేసరికి వీళ్ళు ఆ లెఫ్ట్ టు రైట్ ని వీళ్ళు క్రాస్ తీసుకొచ్చారు, అంటే డయాగ్నల్ గా వీటిని వచ్చేసరికి క్రాస్ గా అయితే తీసుకొచ్చారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఆటో ఫోకసింగ్ అనేది ఇంకా స్పీడ్గా అయితే తీసుకుంటుంది. మనకి అప్ అండ్ డౌన్ ఉన్నా లేకపోతే లెఫ్ట్ టు రైట్ ఉన్నా సరే మనకి వెంటనే సో ఆటో ఫోకసింగ్ అనేది చాలా స్పీడ్ గా తీసుకుంటుందని చెప్పేసి శాంసంగ్ అయితే చెప్తుంది అనమాట. సో ఈ విధంగా వీళ్ళకి డ్యూయల్ పిక్సెల్ ప్రోని కొత్త సెన్సార్ ద్వారా అయితే పరిచయం చేశారు. సో చూడాలి మరి ఈ సెన్సార్ ని ఏ మొబైల్ ఫోన్ లో చూడడానికి ఉంటుందో. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ F62 ఈ మొబైల్ వచ్చేసరికి ఒక కొత్త అప్డేట్ అయితే రోల్ అవుట్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ అప్డేట్ ద్వారా మీకు కెమెరా స్టెబిలిటీ అలాగే పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే ఓవరాల్ మొబైల్ పర్ఫార్మెన్స్ కూడా ఇంకా ఇంప్రూవ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. మీరు ఎవరైనా F62 మీ దగ్గరికి వచ్చేసి ఉంటే సో ఒకసారి చెక్ చేసుకొని మీకు కొత్త అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. ఇక నెక్స్ట్ నుంచి వస్తే మనకు ఒప్పో ఎయిర్ చార్జర్ ని డెమోకి అయితే తీసుకొచ్చింది అనమాట. వీళ్ళు నెక్స్ట్ తీసుకురాబోయే ఏవైతే రోలబుల్ మొబైల్ ఉందో, అంటే ఇప్పటి వరకు వీళ్ళు ఒక మొబైల్ కూడా తీసుకురాలేదు, ఫోల్డింగ్ మొబైల్ కానీ రోలబుల్ మొబైల్ కానీ. సో వీళ్ళు తీసుకురాబోయే ఏదైతే రోలబుల్ మొబైల్ ఉందో దీన్ని ఒప్పో X2021 అనేది పిలుస్తున్నారు. సో ఈ మొబైల్ ద్వారా ఈ వైర్లెస్ ఛార్జింగ్ ని ఎయిర్ వైర్లెస్ ఛార్జింగ్ ని సో డెమోకి అయితే తీసుకొచ్చారనమాట. సో మొత్తం వీడియో వచ్చేసరికి ఇది 30 సెకండ్స్ అయితే ఉంది. సో ఇక్కడ పవర్ రీచ్ చూస్తే మనకి 7.5 వాట్ వరకు ఇది పవర్ రీచ్ అయితే ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో
సో చూడాలి మరి ఈ మొబైల్ని ఎప్పుడు వీళ్ళు మార్కెట్లోకి అందుబాటులో తీసుకొస్తారు. నిజంగానే ఎయిర్ ఛార్జింగ్ ఉంది కదా, దీన్ని కూడా మార్కెట్లోకి తీసుకొస్తారు లేదో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి యాపిల్ నుంచి యాపిల్ ఐప్యాడ్ మినీ. సో తెలిసిందే కదా 7.4 ఇంచెస్ 7.6 ఇంచెస్ దీని సైజ్ అయితే ఉంటుంది. సో మనకి మినీ సైజు ఐప్యాడ్స్ కావాలంటే ఇవి అయితే చాలా మంది పర్చేజ్ చేస్తూ ఉంటారు కదా. దీన్ని వచ్చేసరికి వీళ్ళు త్వరలో రీప్లేస్ చేయబోతున్నట్టుగా ఫోల్డబుల్ మొబైల్స్తో అని మనకి ఇక్కడైతే న్యూస్ ద్వారా అయితే తెలుస్తుంది అనమాట. వీళ్ళు వచ్చేసరికి ఫోల్డింగ్ మొబైల్ మీద అయితే వర్క్ చేస్తున్నారు కదా యాపిల్ వచ్చేసరికి. సో దాని వచ్చేసరికి వీళ్ళు మొబైల్ కమ్ ఐప్యాడ్ లాగైతే తీసుకురావాలని చూస్తున్నారంట. సో అందువల్ల వచ్చేసరికి ఇప్పుడు దీన్ని రీప్లేస్ చేసి ఏదైతే ఐప్యాడ్ మినీ ఉందో దాన్ని రీప్లేస్ చేసి ఆ ప్లేస్లో వచ్చేసరికి ఫోల్డబుల్ మొబైల్స్ని మార్కెట్లో తీసుకొచ్చే ఆలోచనలో యాపిల్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదైనప్పటికీ యాపిల్ నుంచి మనకి ఫోల్డబుల్ మొబైల్స్ రావాలి అనుకుంటే సో 2023 వరకు అయితే వెయిట్ చేయాలి. ఇక నెక్స్ట్ న్యూస్ మళ్ళీ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ వాచ్ 3 అలాగే యాక్టివ్ వాచ్ 2 ఈ రెండిట్లో వచ్చేసరికి ఈసీజీ సపోర్ట్ మేము ఇస్తామని చెప్పి వీళ్ళు లాంచ్ చేసినప్పుడు అయితే చెప్పారు. దగ్గర సంవత్సరం అయిపోతున్నట్టుంది, దాటేసింది. సో ఇప్పుడు వరకు దీనికి ఈసీజీ సపోర్ట్ అయితే వీళ్ళు తీసుకురాలేపారు. ఎట్టకేలకి ఈ రోజు వీళ్ళు ఈసీజీ సపోర్ట్ని తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఒక కొత్త అప్డేట్ని అయితే రోల్ అవుట్ చేశారు. ఈ అప్డేట్ ద్వారా మీకు ఈసీజీ సపోర్ట్ అయితే మీ వాచెస్కి అయితే వస్తుంది. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే మొత్తం వీళ్ళు 31 కంట్రీస్ వరకు సో ఈ అప్డేట్ని అయితే రోల్ అవుట్ చేశారు. అందులో మన ఇండియా లేదు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.